హాయ్ గాయ్స్, ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అంటున్నారు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ వేసుకోండి. ఇక ఎపిసోడ్కి వస్తే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది రీతూ చౌదరి ఎమోషనల్తో అండ్ ఎండ్ అయింది కూడా రీతూ చౌదరి ఎమోషనల్తో. రీతూ చౌదరి ఏడవంతోనే ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఎండ్ అవ్వడం కూడా దాంతోనే అయింది. ఎందుకంటే డెమాన్ పవన్ క్యాప్టెన్సీ విషయంలో తన సంచాలకులు చేసిన దానికి తను కొంచెం ఎమోషనల్ ఫీల్ అయింది. స్టార్టింగ్ ఎపిసోడ్లోనే జరిగింది. సో కళ్యాణ్ తనని వదిలించాడు. దాని తర్వాత వేకప్ సాంగ్ వచ్చింది. దాని తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ కంటెస్ట్ అందరినీ పిలిచి కూర్చోమన్నాడు. ఓనర్స్ని అందరినీ సోఫాలో కూర్చోమన్నాడు. టెనెంట్స్ అంటే మన కామనర్స్ అందరినీ మన యాక్టివిటీ రూమ్లోకి తీసుకెళ్ళి నామినేషన్ చేయమన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే ఓనర్స్కి వెళ్ళి సెలబ్రిటీస్కి వెళ్ళి నలుగురిని అండ్ కామనర్స్కి వెళ్ళి ఒకరిని నామినేట్ చేయండి. మీ అందరూ ఏక అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. అసలు ఏమేమి జరిగిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. మొన్న సాటర్డే నాగార్జున గారు మిస్ చేసిన పాయింట్ ఈరోజు శ్రీజ అండ్ మన హరీష్ గారు లేవదొచ్చాయి. ఏంటంటే మన సంజన గారు సుమన్ గారిని ఆ రోజు ఆ డాల్స్ టాస్క్ రేపు సుమన్ శెట్టి గారిని తను బ్యాంగిల్స్ వేసుకుని అంటే గాజులు వేసుకొని కూర్చున్నామని ఆ పాయింట్ని ఈరోజు రేజ్ చేశారు. సో ఈ పాయింట్ మీద ఏకాభిప్రాయంతో మన టీం మొత్తం అంటే కంటెనెంట్స్ అంటే కామనర్స్ మొత్తం సంజన గారు నామినేట్ చేశారు. దాని తర్వాత వాళ్ళందరూ కలిసి ఏకాభిప్రాయంతో రీతూ చౌదరిని నామినేట్ చేశారు. రీతూ చౌదరిని నామినేట్ చేయడానికి వాళ్ళు చెప్పిన పాయింట్ శ్రేయ చెప్పింది ఏంటంటే ఆ పతివ్రత అనే పదం ఆమె వాడింది, అది తనకి నచ్చలేదని. సో ఈ విషయంలో టీమ్మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో రీతూ చౌదరిని నామినేట్ చేశారు. తర్వాత సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు టెనెంట్స్ అందరూ. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఇంకా యాక్టివ్గా ఆడతలేదు, సైలెంట్గా ఉంటున్నాడు, అంత పెద్ద యాక్టివ్గా చూపిస్తలేడు, అతను మంచోడే కానీ యాక్టివ్గా ఉంటలేడు అని ఆ విషయంతో సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు టెనెంట్స్ అందరూ కలిసి. దాని తర్వాత టెనెంట్స్ అందరూ కలిసి అంటే గవర్నర్స్ అందరూ కలిసి ఫ్లోరా శెట్టి గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే తను కూడా అంత బోరింగ్గా ఉంటుందని, తను కూడా పెద్ద యాక్టివ్గా పార్టిసిపేట్ చేసలేదు అండ్ ఓన్లీ క్లీనింగ్ డ్యూటీ కూడా చేస్తుంది. అందుకోసమే ఫ్లోరా శెట్టి గారిని అంటే ఆశా శెట్టి గారిని టెనెంట్స్ అందరూ అంటే కామనర్స్ అందరూ కలిసి నామినేట్ చేశారు. ఇది కూడా ఏక అభిప్రాయం ఉంది. ఇప్పటికీ ఓనర్స్లో అంటే సెలబ్రిటీస్లో నలుగురు నామినేట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళకున్నది ఐదో వ్యక్తి నామినేట్ చేయాలి. ఐదో వ్యక్తి టెనెంట్స్ ఉంచారు. అంటే వీళ్ళలో వీళ్ళే కామనర్స్ను టెనెంట్స్ అంటే కామనర్స్ వీళ్ళలో వీళ్ళు నామినేట్ చేయాలి. ఇక్కడ అసలు రచ్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు హరీష్ గారు ప్రియ పేరు చెప్పాడు. ప్రియ పేరు ఎందుకు చెప్పండి, హరీష్ గారు తాను స్టాండ్ తీసుకోవాలని సాటర్డే ఎపిసోడ్లో ప్రియ హరీష్ గారి పేరు చెప్పింది. ఎందుకంటే తన అమ్మాయిల మీద ఉన్నారని. సో మొత్తం చాలా పెద్ద చర్చ జరిగింది. శ్రీజ కూడా అంది. శ్రీజ కూడా హరీష్ గారి పేరు చెప్పింది. దాని తర్వాత హరీష్ గారికి అండ్ మన డెమాన్ పవన్కి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. హరీష్ గారు డెమాన్ పవన్ కొన్ని అలిగేషన్ చేశాడు. నువ్వు రీతుతోని ఫేవర్ ఉంటున్నావు, రీతు విషయంలో ఏది నీకు అనిపిస్తలేదు అని, తనకు చాక్లెట్లు ఇస్తున్నావు, ఏదో పులిహోరకు చెబుతున్నావు అని రకరకాలుగా పదాలు వాడాడు. అది చాలా కొంతమంది అభ్యంతరం కూడా తెలియజేశారు. దీనికి డెమాన్ పవన్ కూడా ఫీల్ అయ్యాడు. సో మొత్తానికైతే అందరూ కలిసి హరీష్ గారిని మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అంటే హరీష్ గారిని నామినేట్ చేశారు. మొత్తానికి అయితే 5 నామినేట్ అయ్యాలి. ఇప్పుడు సంజన, ఫ్లోరా శైని, సుమన్ శెట్టి అండ్ రీతూ చౌదరి, మాస్క్ మ్యాన్ హరీష్, ఇవి 5 అయితే టెనెంట్స్ ద్వారా నామినేట్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కలిసి ఈ 5 ఇద్దరిని స్వాప్ చేసుకోవచ్చు. అంటే మన సెలబ్రిటీస్ అంటే ఓనర్స్ నుంచి నామినేట్ అయిన 4 నుంచి ఇద్దరిని స్వాప్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా ఇద్దరిని కొత్తగా నామినేట్ చేయొచ్చని చెప్పింది. ఇక్కడ మళ్ళీ కొంచెం రచ్చ స్టార్ట్ అయింది. ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. స్వాపింగ్ విషయంలో మన సెలబ్రిటీస్ అందరూ అంటే ఓనర్స్ అందరూ కలుసుకొని అంటే మన ఇమ్మాన్ గారి ద్వారా సంజన గారిని, సుమన్ శెట్టి గారిని తీసేసి ఆ ప్లేస్లో మన శ్రీజ గారిని అండ్ ప్రియ గారిని పెట్టారు. సో వీళ్ళిద్దరు నామినేట్ అయ్యారు. దానికి చెప్పిన పదం ఏంటంటే శ్రీజ గారు అండ్ ప్రియ గారు వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారని, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు సరిగ్గా చేయలేదని రకరకాల అలిగేషన్స్ వాళ్ళు నామినేట్ చేయమన్నారు. ఈ సమయంలో ప్రియ అండ్ శ్రీజ అండ్ రీతూ చౌదరి విషయంలో చాలా గొడవ జరిగింది. ఒక క్షణం అయితే మన ప్రియ పేరు శ్రీజ కూడా ఎమోషనల్ అయింది, తడు కూడా ఏడ్చింది ఈరోజు. అండ్ సెలబ్రిటీస్ అందరూ అంటే ఓనర్స్ అందరూ కలిసి రాము రాథోడ్ గారిని నామినేట్ చేశారు. దానికి చెప్తున్న విషయం, రాము రాథోడ్ గారు డాల్ టాస్క్లో తను సైలెంట్గా ఉన్నాడు, కంప్లీట్ డిఫెండ్ చేయలేకపోయాడు, కంప్లీట్ చేతులు ఎత్తేసాడు, అందుకే తనని నామినేట్ చేశారు. సో మొత్తానికైతే 7 నామినేట్ అయ్యారు. అందులో 3 సెలబ్రిటీస్ ఎవరు, రీతూ చౌదరి, ఫ్లోరా శైని, సుమన్, మన రాము రాథోడ్ గారు అండ్ కామనర్స్లోకి వెళ్ళి టెనెంట్లోకి వెళ్ళి 4 నామినేట్ అయ్యారు. 1 కళ్యాణ్ గారు, 2 ప్రియ, 3 మాస్క్ మ్యాన్ హరీష్, 4 శ్రీజ. ఇప్పుడు మన బిగ్ బాస్ క్యాప్టెన్ అయిన డెమాన్ పవన్ గారికి ఒకటి పవర్ ఇచ్చాడు. ఈ పవర్ ద్వారా మీరు
ఈ ఏడుగురిలోకి వెళ్ళి ఒకరిని సేవ్ చేయాలని, చాలామంది రీతు చౌదరిని సేవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ డెమన్ పవన్ శ్రీజని సేవ్ చేశాడు. సో ఈ విషయంలో శ్రీజ చాలా ఎమోషనల్ గురైంది. మన డెమన్ పవన్ చెప్పిన రీజన్ శ్రీజను సేవ్ చేయడానికి, శ్రీజను నామినేట్ చేసిన రీజన్ చాలా సిల్లీగా ఉందని తనని అందుకే నామినేషన్కి వెళ్ళి సేవ్ చేస్తున్నానని చెప్పాడు. ఈ విషయంలో శ్రీజ చాలా ఎమోషనల్ అయింది. తను సేవ్ చేసినందుకు ఏడ్చింది కూడా. ఇప్పుడు కొంచెం మన ప్రియా చౌదరి, మన ఏం పేరు రీతు చౌదరి ఎమోషనల్ అయింది. ఎందుకంటే డెమన్ పవన్ క్యాప్టెన్ అయ్యింది రీతు చౌదరి సపోర్ట్ వల్ల. అలాంటిది రీతు చౌదరిని డెమన్ పవన్ నామినేట్ చేయకపోవడం వల్ల రీతు చౌదరి చాలా ఎమోషనల్ ఫీల్ అయింది, కొంచెం ఏడ్చింది. ఈ విషయంలో తనని సంజన అండ్ మన తనుజ గారు చాలా సపోర్ట్ చేశారు, తనని ఏడవకుండా ఓదార్చారు. శ్రీజ గారు సంజన గారిని మీరు గాజులు వేసుకోమని సుమన్ శెట్టి గారు ఎందుకు అన్నారంటే, దానికి సంజన గారు చెప్పిన విషయం, నేను ఆ విషయంలో సుమన్ శెట్టి గారికి సారీ చెప్పినని చెప్పింది. ఈ విషయంలో శ్రీజ గారు ఒప్పుకోలేదు. మీకు సారీ చెప్పినా నేను ఆ విషయం నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోనని చెప్పింది. సో శ్రీజ ఈ విషయంలో గట్టిగా నిలబడిందని చెప్పుకోవచ్చు. సో బిగ్ బాస్ టీం ప్లాన్గానే కామర్స్ని అందరినీ ఎలిమినేట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరి. లాస్ట్ బిగ్ మనీష్ని ఎలిమినేట్ అయ్యాడు కదా, కావాలని ఎలిమినేట్ చేస్తున్నారు. ఈ వారం కూడా ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి ఎలిమినేట్ చేయడం చూస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అసలు కామనర్స్ అనే వ్యక్తులు బిగ్ బాస్కి రావద్దు, కామనర్స్ అనే వ్యక్తులు కల్లో కూడా బిగ్ బాస్ రావద్దని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ గెలవడమే వాళ్ళకి నచ్చలేదు. మళ్ళీ ప్రతిసారి కామనర్స్ వచ్చి రావడం ఏంటి, వాళ్ళు గెలవడం ఏంటి, వాళ్ళు టాప్ 5 వెళ్ళడం నచ్చలేదు. మన బిగ్ బాస్ టీం దృశ్యంలో వాళ్ళకు కొంతమంది ముద్దు బిడ్డలు ఉంటారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే నిఖిల్ కానీ, అమర్దీప్ చౌదరి కానీ, ఇట్లాంటి వ్యక్తులు రావాలి, వీళ్ళు విన్నర్ కావాలని చూస్తారు తప్ప వీళ్ళు ఈ కామనర్స్ రావద్దని వీళ్ళు కోరుకుంటున్నారు. అందుకే అగ్ని పరీక్షకు షో పెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళని యూజ్ చేసుకొని మ్యాక్సిమం 6 to 7 వీక్స్లోని కామనర్స్ అందరినీ ఎలిమినేట్ చేసి రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అమర్దీప్ చౌదరి గారిని, ఇంకా ప్రియా మన ఆయన పేరు లాస్ట్ సీజన్లో వచ్చిన పృథ్వీ శెట్టిని, వీళ్ళ స్టార్ మాల్లో పృథ్వీ శెట్టి గారిని వీళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఈసారి బిగ్ బాస్ టీం గట్టిగానే ప్లాన్ చేస్తుందని నాకు తెలిసింది. సో బిగ్ బాస్ టీం అయితే ఖచ్చితంగా డెడికేటెడ్గా ఉద్దేశపూర్వకంగానే కామనర్స్ని అంటే టెనెంట్స్ని టార్గెట్ చేస్తుంది. అందుకే ఈరోజు 4 కామనర్స్ నామినేషన్లో ఉన్నారు. ఇది ఈరోజు యొక్క ఎపిసోడ్ యొక్క అనాలిసిస్ అండ్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.